కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె కొత్త రాజకీయ పార్టీకి ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పేరును ఈసీ అంగీకరించలేదు. వెంటనే కొత్త పేరు సూచించాలని కవితకు అధికారికంగా లేఖ పంపింది. అసలు ఈసీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే, కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి కూడా షార్ట్ ఫామ్ టీఆర్ఎస్గానే వస్తుంది. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇదే టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లో గుర్తింపు పొందింది. తర్వాత పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన టీఆర్ఎస్ అనే సంక్షిప్త పేరు ఇప్పటికే ప్రజల్లో బలంగానే ఉంది. అందుకే ఒకే షార్ట్ ఫామ్ రెండు పార్టీలకు ఉంటే ఓటర్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. ఈ కారణంగానే ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాదు, కవితకు 15 రోజులలోపు గడువు కూడా విధించింది. ఈలోపు 3 ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సూచించాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కొత్త పేర్లు ఇవ్వకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని కూడా ఈసీ హెచ్చరించింది. ఇక ఈ నిర్ణయం వెనుక బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు కూడా కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ అనే పేరు తమ పార్టీతో ముడిపడి ఉందని, అదే పేరుతో మరో పార్టీకి అనుమతి ఇస్తే ఓటర్లు అయోమయానికి గురవుతారని బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, కవిత తన కొత్త పార్టీకి ఎలాంటి పేరు ఎంపిక చేస్తారు, ఎన్నికల సంఘానికి ఏ 3 పేర్లు పంపిస్తారు, ఈసీ ఆమోదం దక్కుతుందా లేదా అనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.